అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాలపైన మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు సూర్యదేవరలత గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా పచ్చ చీర కట్టుకొని మోకరిల్లింది, తెలుగుదేశం అధినేత దగ్గర మోకరిల్లింది. నిజంగా వైసీపీకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి మాటలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంతకన్నా ఇంకెక్క ఏమొస్తాయో తెలియదు. బట్ సొంత చెల్లెల్ని మాట్లాడటం, మోకరెళ్ళింది అంటాం, దాంతోపాటు తెలుగుదేశం సంబంధించిన ఎవరైతే మహిళల మీద ట్రోల్స్ చేస్తున్నారు, దాంతోపాటు భువనేశ్వరి గారిని కూడా డీప్ ఫేక్ వీడియో కూడా చేశారు. ఎలా చూస్తారు ఈ అంశాలు మీరు? జగన్మోహన్ రెడ్డి ఏదైనా మంచిగా చేస్తే దాని గురించి ఆలోచించవచ్చు. అదో పెద్ద సెన్సేషనల్ అవ్వచ్చు, కానీ ప్రపంచంలో ఎవ్వడూ కూడా అదో పెద్ద షాక్, ప్రపంచానికే షాక్ అన్నట్టు. ఇలాంటివి రోజు ఒకటి అంటే ఎవరైనా ఏదైనా డెవలప్ చేసిన దాని గురించి డిస్కషన్ అనేది రావాలి. సో ఎలక్షన్ టైం ఏది మాట్లాడతారు? జనరల్ గా మాట్లాడాల్సిన విషయాలు ఏంటి? మేము ఇది చేసాం, ఇంకా రాబోతే మేము ఇది చేస్తాం అని చెప్పి ప్రజల దగ్గరకు ఓటుకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయాలకి ఇప్పుడు మరి ఈ టర్మ్ చూసుకుంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్యూ. ఒకరోజు గులకరాయ తీసుకుంటాడు, ఒకరోజు ఆదిత్య కాలేజ్ తీసుకుంటాడు, ఒకరోజు చీర తీసుకుంటాడు, ఒకసారి బోనమ్మ గారి ఫేక్ వీడియో చేసి పెడతాడు, ఒకరోజు పచ్చ చీర అంటాడు, ఒకసారి సౌభాగ్యమ్మ లెటర్ అంటాడు. ఇంకా ఇవే ఆయన తీసుకునేది. రోజు దాని మీద ఇష్యూ నడవాలి, దాని మీద డైవర్ట్ అయిపోవాలి. అంటే మన సోషల్ మీడియా మీట్ లో కూడా ఆయన మీరందరూ ఒక వారియర్స్ లాగా పనిచేయాలి అంటే దాని అర్థం ఎవరైతే ఆడవాళ్ళ మీద దాడి చేయాలి, వాళ్ళని ట్రోల్ చేయాలని అర్థం అంటారా? ఖచ్చితంగా అదే కదా కనపడుతుంది మనకు. ఆయన సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కూడా అదే. సజ్జల భార్గవ రెడ్డి చేసే ఇవన్నీ కూడా అవే కదా చేస్తున్నాడు. ఇప్పుడు దానిలోనే భువనేశ్వర మేడంని వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా అదే కదా. సో ఏంటంటే ఫేక్ వాయిస్ పెట్టడం కానివ్వండి, అక్కడ దళితుల్ని తిట్టారనే కానివ్వండి, అక్కడ ఎక్కడైనా దళితులనే ఉచ్చరణ ఎక్కడైనా ఉందా ఆ వీడియోలో? లేదు. సో దళితులని ఉచ్చరణే లేదు. సో మీరు దళితులను తిట్టారని చెప్పి మాట్లాడటం. సో ఇలాంటి ఫేక్ వీడియోలు అసలు సంస్కారవంతులు ఎవరైనా చేస్తారా ఇట్లాంటివి? సరే, సొంత చెల్లెల్ని చీర గురించి మాట్లాడిన వ్యక్తి సభలో, అంటే ఒక పులివెందల్ లాంటి సభ, అక్కడ ప్రజల కోసం ఇది నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఒక బహిరంగ సభలో సొంత చెల్లెళ్ళ గురించి, నువ్వు కట్టుకున్న బట్టల గురించి మాట్లాడుతున్నావంటే సంస్కారం ఎట్లాంటి సంస్కారం అనేది మనం ఆలోచించాలి కదా. సో తల్లి కట్టలేదా? వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి అయిన భారతిరెడ్డి చీరలు కట్టలేదా? సో డ్రెస్సులు వేసింది, చీరలు కట్టింది. ఆయనకి తెలియదేమో ఇంకా ఆయన ఇంట్లో ఆయన సాక్షి పేపర్ బ్యానర్ పైన మొత్తం పసుపే ఉంటుందండి. అదే సాక్షి బ్యానర్ పేపర్ చింపేసుకోమని చెప్పాలి. ఇంకా అక్కడ వెళ్ళి ఆయన భార్య కబోర్డు ఓపెన్ చేసి చూడాలి, ఆయన కూతురు బట్టలు చూసుకోవాలి, వాళ్ళు పసుపు వేసుకుంటున్నారా లేదా అనేది. కానీ ఇది ఎక్కడ పైశాచిక ఆనందమో తెలియట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంత శాడిజమా పచ్చకామర్లాడికి పచ్చగా కనపడుతుంది అన్నట్టు ఈయనకి ఏది చూసినా పసుపుగానే కనపడుతుంది. ఏది పసుపు అంటే ఇంక ఈ లెక్కన ఆయన ఇంట్లో పసుపు కూడా వాడరేమో, కూరలో పసుపు కూడా వాడేటట్టు లేరు. ఎవడైనా పెళ్లికి పిలిచి అక్షంతలు చేతిలో ఇచ్చినా ఇసురు కొట్టేటట్టు ఉన్నాడు. అంత పిచ్చెక్కేసి ఉన్నది పసుపు మీద, అంత పైచాచిక ఆనందం పడుతున్నాడు. పసుపు అంటే ఆయనకు అంత విరక్తి లాగా కనపడుతుంది. సో పసుపు చీర కట్టుకొని వెళ్ళింది, బాబు గారికి కార్డు ఇచ్చింది, పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చింది. అదో పెద్ద తప్పు కింద ఇప్పుడు ఓన్లీ వాళ్ళు వ్యక్తిగతంగా కాదు కదా, వాళ్ళకైనా పర్సనల్ గ్రడ్జ్లా ఎవరికైనా, ఏ నాయకుడికైనా ఎవరికి ఉండదు. వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకుంటూ ఒకవేళ వస్తే వాళ్ళ విభేదాలు ఎక్కడ, పార్టీ విభేదాలు, సిద్ధాంతాలు కలవకపోవచ్చు. అంతేగాని ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఇంకొకరిని పిలుచుకుంటున్నారు, వెళ్తున్నారు. అదే షర్మిల కూడా ఆ రోజు బాబు గారికి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత బయట కూడా తను చెప్పింది అదే కదా. మా నాన్నగారు మా పెళ్లిళ్ళకి బాబు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు, ఆయన వచ్చారు, పెళ్లికి వచ్చారు. అదేలాగా నేను ఇప్పుడు నా కొడుకు పెళ్లికి పిలవటానికి వచ్చాను అని చెప్పింది. సో దానిలో తప్పేంటి? అదో పెద్ద తప్పు అన్నట్టు, అదో పెద్ద శిక్ష అన్నట్టు, ఏదో ఆయన పెద్ద విరోధి లాగా చూస్తున్నాడు. అంటే ఎంత విరోధి, ఎంత కక్షలాగా పెట్టుకున్నారో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి భువనమ్మని కూడా ట్రోల్ చేయించడం, అవన్నీ కూడా చూస్తుంటే ఎంత అసహ్యంగా అనిపించట్లేదా? సొంత చెల్లెళ్ళని అంతలాగే చేస్తున్నాడు. సరే, సౌభాగ్యమ్మ గారు ఇచ్చిన లెటర్కి ఇప్పటి వరకు ఇదేమీ తెలియట్లేదు. ఆవిడ గురించి ఈ మధ్య ఆవిడ లెటర్ ఇస్తే ఆవిడికి సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి లక్ష్మి గారితో
అవినాష్ గారి తల్లి అయిన లక్ష్మి గారితో ఇంకొక లెటర్ రాయించారు. లెటర్ పంపించారు. సో ఇలా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేని క్వశ్చన్స్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేని గురించి మాట్లాడాలనే తెలియక ఇష్యూస్ గురించి కూడా వాళ్ళు ఇష్యూస్ గురించి తెలిసినా దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది 5 ఏళ్ళు వీళ్ళే అని అంటారు. ప్రజలు అంటారు కదా, 5 ఏళ్ళుగా ఉన్నాం ఏం చేసావు అంటారు కదా. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేస్తుంటారు. ప్రజలకి దృష్టిలో వాళ్ళు ఇప్పటికే ఒక దుర్మార్గులనే ముద్ర అయితే పడిపోయింది. వైసీపీ వాళ్ళు ఒక దుర్మార్గులు అనే దృష్టి అయితే ప్రజల్లోకి ఖచ్చితంగా వచ్చేసి. మరి అంతకన్నా దారుణంగా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం, ఆ వ్యక్తిని చర్చలోకి తీసుకురావటం, అది అసెంబ్లీ అయినా ఒక బహిరంగ సభ అయినా తప్పు. వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి నిజంగా ఎవరన్నా మాట్లాడటం పరిస్థితి. బట్ వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడిని జగన్మోహన్ రెడ్డి మా బాబాయికి 2వ భార్య ఉంది, ఒక కొడుకు ఉన్నాడు అని చెప్పి జనాల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం కూడా సభలో చేశాడు. ఖచ్చితంగా జనాలకి ఏంటంటే ఆయన నేను రేపు వస్తే 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ నన్ను గెలిపిస్తే మీకు ఇది చేస్తానని చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడు టాపిక్ డైవర్షన్కే ట్రై చేస్తాడు. ఇప్పుడు షర్మిల గారు, సునీత గారు ఎవరైతే హంతకులో వాళ్ళనైతే అరెస్ట్ చేయాలి, సో వాళ్ళకి నువ్వు మద్దతు తెలపద్దని వాళ్ళు ఎప్పుడైతే బహిరంగంగా కడపకొచ్చి వాళ్ళ ప్రచారం చేస్తూ కొంగు బట్టి వాళ్ళు అడుగుతున్నారో ఓట్లు. కాదండి, సిబిఐ దగ్గర ఉంది కేసు, సిబిఐ కేసు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తగిన ఆధారాలు వైఎస్ భాస్కర్ రెడ్డి మీద కానీ దాంతోపాటు అవినాష్ రెడ్డి మీద కూడా వాళ్ళు చూపించారు. కాబట్టి అవినాష్ రెడ్డి ఒక టైంలో అరెస్ట్ కాపాడు. బట్ సిబిఐ అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్తుంటే అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటాడు. నాకు అర్థం కాదు, అసలు ఈయన సిబిఐ లేకపోతే ఈయన కోర్టా జడ్జి? అతను కాపాడుతూ ట్రై చేస్తున్న బట్టి వాళ్ళు బయటపడి అడుగుతున్నారని. సో ఇప్పుడు ఆయనకి వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ ని అసోసియేట్ చేస్తూ ఆయన మంచివాడు కాదు, ఆడవాళ్ళ ఇది ఉంది, ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి వేరే వేరే సంబంధాలు ఉన్నాయని ఇది కూడా బయట చెప్తూ ఇవన్నీ చెప్తూ ఆయనకు ఒక కొడుకున్నాడని కూడా చెప్తూ ఇవన్నీ చేస్తున్నాడు. దానికి కారణం ఏంటి? డైవర్ట్ చేయాలి. సో అది ఏదైనా ఉండి అది ఆయన ప్రాబ్లం. 2వ పెళ్లి చేసుకుంటే మనకు కాదు నష్టం, ఆ ఫ్యామిలీకి. అంతే కదా, ఫ్యామిలీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. అది వచ్చి నువ్వు వచ్చి సభలో చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ వచ్చి చర్చించాల్సిన అవసరం లేదు. అది ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలా రంగుపులు ఉండటానికి చూసారంటే అక్కడ ఒకటి, అది సునీత గారు, రాజశేఖర రెడ్డి గారు, అంటే సునీత గారి భర్త అయిన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నించారు. ఆయనకి 2వ భార్య ఉందని, ఆస్తి కోసమే చేశారు అని అన్నారు. సరే, వాళ్ళు అది చేస్తే నువ్వేం చేస్తున్నావు? 5 ఏళ్లుగా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయాలి కదా. ఎక్కడ చేసావు? నువ్వేం చేసావు? సిబిఐ కేసు అన్నావు, తర్వాత సిబిఐ వారెంట్ వెనక్కి తీసుకున్నావు, నువ్వే కేసు వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఏం చేసావు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఆ డౌట్ అనేది ఉంటుంది.